నమస్కారం. టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేద బడుగు సంక్షేమానికి పెద్దపీట వేసిన జగనన్న ప్రభుత్వాన్ని అందరూ ఓటు ద్వారా ఆశీర్వదించాలి. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. అల్లంపురంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ బీజేపీ ఇన్ఛార్జీలు వరవల బాబ్జీ, ఈతకొట్ట తాతాజీలకు ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం జనసేన గ్రామ శ్రేణులు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణను గెలిపించాలంటూ స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో ఎన్నిక ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యే జీలి నాని. ఆరుగొలంలో జాతీయ హామీ పథకం కూలీలతో ముచ్చటించిన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకొట్ట తాతాజీ, ఎంపీ అభ్యర్థి సతీమణి వెంకటేశ్వరి దేవి. అభివృద్ధికి మారుపేరైన మా నాన్నను కొట్టు సత్యనారాయణను ఫ్యాను గుర్తుకు ఓటు వేయడం ద్వారా గెలిపించండి. కొట్టు సత్యనారాయణ తనయుడు బాల రాజేష్. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. శుక్రవారం ఆయన నీలాద్రిపురం, గొళ్లపాడు, ఎర్రమళ్ళు, కొత్తగూడెం, నాచుగుంట, ఉంగుటూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఆయన జగన్ నాయకత్వంలో మనకు చేసిన అభివృద్ధిని చూపిస్తూ పెంటపాడు మండలం అల్లంపురంలో గురువారం సాయంత్రం ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గుర్రం బండిలో ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఆయనకు గ్రామంలో ఘన స్వాగతం పలికారు. టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జి ఈతకొట్ట తాతాజీలతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్తులకు రుణపడి ఉంటానన్నారు. తాను గెలిచిన వెంటనే గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిలపర్తి వెంకటరావు, పుల్లా బాబీ, దత్తు ప్రసాద్, గంధం సతీష్, 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది విజయోత్సవరాలు. ఒక సామాన్యుడు, ఆయన బీజేపీ కార్యకర్త స్థాయి నుంచి
మెజారిటీ, అత్యధిక ఓట్ల మెజారిటీ. యాక్చువల్గా ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లేదు, ఏదో గెలిచిన తర్వాత ఊరేగింపులకు ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ శిరస్సు నమస్కారం తెలియజేస్తాం. మరి 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధి తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి చేయనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ముఖ్యమంత్రి అయితే మనం చెప్పక్కర్లేదు, పల్లెటూరు పూర్తిగా నిర్వీర్యం. సర్పంచ్ పేరుకి ఎంపీటీసీ పేర్లకే తప్ప ఏ రకంగా వాళ్ళకి నిధులు కానీ విధులు కానీ ఏమి లేని పరిస్థితి. మరి ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి పల్లెటూరులో ప్రజాస్వామ్యం కూని అయింది. ఎక్కడ కూడా డబ్బు లేదు, అభివృద్ధి లేదు, చెంచా మట్టి కూడా వేయలేదు. తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో రామరాజ్యం తీసుకొస్తాం. ఏ అధికారైనా లంచం అడిగితే ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంటికి పంపించి ఏర్పాటు చేస్తాం. మరి ప్రతికృష్ణరాజు గారు ఈ గ్రామంలో ఈ స్టేట్లో ఎనలేని సేవలు చేస్తూ ఉన్నారు. నేను చూశాను, చాలా ఆశ్చర్యం. ఎంతమందికి ట్రీట్మెంట్ చేయించడం, ఇన్ని హాస్పిటల్ కట్టించడం. అదేవిధంగా భోగేశ్వరరావు గారు, మరి మనం ఏదో ఒకటి చేయాలని తపన పడే వ్యక్తి భోగేశ్వరరావు. మరి అమెరికా రాజు గారు అయితే చెప్పక్కర్లేదు. ఆ రాజ్కుమార్ గారు, ఆయన ఏంటంటే ఈ గ్రామం అభివృద్ధి తప్ప ఆయన పేరు ప్రఖ్యాతులు కానీ ఏం అవసరం లేదు. ఇంకా మారుతి ఉంటే జనసేన పార్టీ జెండా ఎగరాలి, జనసేన పార్టీ జెండా ఎగరడం నా జయం. మన పార్టీ కోసం ఎంతమంది వ్యక్తులు నిలబడినందుకు శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రేమ అనురాగం సంపాదించడం చాలా కష్టం. డబ్బు సంపాదించవచ్చు కానీ మనుషుల ప్రేమ సంపాదించలేం. అది నాకు పవన్ కళ్యాణ్ గారి వల్ల మీ ద్వారా నాకు వచ్చినందుకు నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మీకు కూడా రుణపడున్నాను. ఖచ్చితంగా ఈ గ్రామంలో ఎలాంటి డెవలప్ చేస్తామనేది ఒక బ్రహ్మాండమైన విలేజ్గా దీన్ని తాడేపల్లిలో దీని అవసరం దత్తత తీసుకుని దీని గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను కూడా. ఒక్కసారి గెలిపించండి. మన ప్రభుత్వానికి మనం అంటే ఏంటో కూడా తెలియజేద్దాం. మన గ్రామానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలో ఒక ముఖ్యమైన కూడా తెలియజేద్దామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. జనసేన పార్టీ తరఫున గాజు గ్లాసు గుర్తుకు ఓటేయండి. 5వ నెంబర్ మన గుర్తు. గాజు గ్లాసులు గెలిపిస్తారు, బద్దలు కొడతారు. మామూలుగా ఉండదు. అల్లంపురం బ్యాలెట్లు చూస్తే కింద పడిపోయినా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఎప్పుడు ధర్మమే జయిస్తుంది, ధర్మమే జయించదు. ఈ ధర్మానికి అధర్మానికి యుద్ధం. మీరందరూ ధర్మం పక్కన నిలబడ్డారు. మనం ధర్మం కోసం పోరాడుతున్నాం, డెవలప్మెంట్ కోసం పోరాడుతున్నాం, పేద ప్రజలు జరిగే అన్యాయం కోసం పోరాడుతున్నాం. చాలా కష్టకాలంలో ఉన్నాం. 5 సంవత్సరాలు నరకం అనుభవించాం మనం. ఖచ్చితంగా అల్లంపురం గ్రామాల నుంచి మనం 1000 ఓట్ల మెజార్టీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీ అందరినీ మరి రేపు 13వ తారీఖున ఏ కార్యకర్త కూడా మరి పోలింగ్ బూత్లు జాగ్రత్తగా చూసుకుంటూ అవి సీల్ అయ్యేదాకా కూడా ఉండాలని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఎన్డీఏ గవర్నమెంట్ రాబోతుంది. ఇది తథ్యం. 130 సీట్లు పైబడి మనకి రాబోతున్నాయి. అన్ని సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి. ఈవేళ రాయలసీమలో కూడా అత్యధిక సీట్లు మనం కైవసం చేసుకోబోతున్నాం. ఈ సంగతి తెలిసే మరి జగన్మోహన్ రెడ్డి మరి నేను ఓడిపోయినట్టు ఒప్పుకునే పరిస్థితి కనపడుతుంది. రోజులు మంచి రోజులు. మరి ఖచ్చితంగా మన నాయకులు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని మరి ఆకాశానికి ఎత్తే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ విజయం కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఈలినాని గురువారం రాత్రి రైల్వే స్టేషన్ రోడ్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. నియోజకవర్గ పురోగతి చెందాలంటే, సంక్షేమ పథకాలు అందరికీ అందాలంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణకు, ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలకు ఇద్దరికీ ఫ్యాను గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో ఈలినానితో పాటు పట్టణ మాజీ వైస్ చైర్మన్ మారిశెట్టి సుబ్బారావు, మల్లుల విజయ్, కొమ్మిశెట్టి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు, ఆడపడుచులు, అభిమానులు అభిమానులు మీరంతా ఆలోచించండి.
పడతాం అనే రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ అంతా కూడా పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి షాప్ యజమానులు, మోటార్ సైకిల్ ఓనర్స్, మెకానికల్ అందరినీ, ఇతర షాపుల ఓనర్స్ అందరినీ కూడా కలిసి వారి యొక్క ఓటుని జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేయమని వాళ్ళందరినీ కూడా కోరడం జరిగింది. అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి మోటార్ సైకిల్ ఓనర్స్, మెకానిక్లు, షాప్ ఓనర్లు, ఇక్కడ ఉన్నటువంటి యువకులు, పెద్దలు, వ్యాపారస్తులు ముందుకొచ్చి చాలా చక్కగా మేము తప్పకుండా జగనన్నకే ఓటేస్తాం, 2 కూడా ఫ్యాన్ గుర్తుకు వేస్తాం, అసెంబ్లీకి పార్లమెంట్కి కూడా వేస్తాం, నెగ్గిస్తామని చెప్తే చాలా ఆనందంగా ఉంది. మరి చాలా సంతోషంగా నేను మీ అందరికీ చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి మరి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ఈ రాష్ట్రంలో గ్యారంటీగా ఒక 10%, 12% ఇష్టం లేకుండా ఉంటారు ఎవరో ఒకళ్ళు గ్యారంటీగా. అందు గురించి ఏంటంటే మరి దేవుడు కూడా అందరికీ నచ్చరు. అలాగంటే ఒక 10%, 12% జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం లేకపోయినా, ఒకవేళ లేదంటే వ్యతిరేకంగా ఉన్నా కూడా మనం చాలా సామరస్యపూర్వకంగా మరి శాంతిపూర్వకంగా ఎన్నికల్ని ప్రశాంతతతోటి పోలింగ్ అయ్యేదా గడిచిన 5 ఏళ్ళుగా రాబోయేటువంటి 5 సంవత్సరాలు మరి మనం ఏం చేయబోతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు కొత్త మేనిఫెస్టో ఏంటి, ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రధానికంగా వారందరూ ఎందుకు ఓట్లు వేయాలి, రైతులు ఎందుకు ఓటేయాలి, యువకులు, యువకులు మరి అలాగే విద్యార్థి అందరూ ఎందుకు ఓటేయాలి, ఓటు హక్కు వచ్చిన వారు ఎందుకు ఓటేయాలని చెప్పి మనం వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళందరూ కూడా చాలా మంది చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి మేము ఓటు హక్కుని రాబోయేటండి ఎన్నో రోజులు లేదు, 3 రోజులు ఉంది. మే 13వ తారీఖు సోమవారం ఉదయం 7 గంటలకి ప్రారంభం అవుద్ది పోలింగ్. సాయంత్రం 6 దాకా పోలింగ్ ఉంటుంది అన్నమాట. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేసి, ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంట్కి వేసి, ఒకటి కొట్టు సత్యనారాయణ గారిని, రెండవది గూడూరు ఉమాబాల గారిని అత్యధిక మెజార్టీతో ఇద్దరిని కూడా గెలిపించాలని. తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఆరుగొలను గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలతో శుక్రవారం ఉదయం మాటా మంతి కార్యక్రమంలో బీజేపీ నాయకులు నిర్వహించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సతీమణి వెంకటేశ్వరీదేవి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏతకోట తాతాజీ, జిల్లా ఉపాధ్యక్షులు నరిసే సోమేశ్వరరావులు పాల్గొన్నారు. ఏతకోట తాతాజీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం ఫోటోలను పెట్టుకుని అది తమ పథకంగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ఉచిత బియ్యం, ఆయుష్మాన్ భవ, పనికి ఆహార పథకం మొదలగువన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలని వివరించారు. మన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గుర్తు కమలంపై ఓటు వేసి గెలిపించుకుంటే కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకురావచ్చని తెలిపారు. పత్తి ఆహార ఉత్పత్తిని సేవ్ చేసుకుంటా ప్రతి చోట ఆ గిడ్డంగిలే కాదమ్మా, కూలింగ్ గిడ్డంగిలు కూడా కట్టి అది రైతు రేటు పెరిగినప్పుడు అమ్ముకునేలాగా నిల్వించుకునే విధంగా దానికి కూడా ఆహార భద్రత కల్పిస్తున్నారమ్మా. మరి కరోనా వచ్చినప్పుడు మీకు తెలుసు, ఇవాళ కూడా మీకు ఉచిత బియ్యం వస్తున్నాయమ్మా అందరికీ. అది ఇచ్చింది ఎవరుకున్నారమ్మా? జగన్ కాదమ్మా, మోడీ గారు ఇస్తున్నారు. అది ఇప్పుడే కాదు, 2028 దాకా మనకు ఆహార భద్రతలో మీకు బియ్యం ఉచితంగా ఇచ్చే పథకం కూడా ప్రవేశపెట్టింది మోడీ గారమ్మ. ఈ రకంగా మనం ఆయన సంక్షేమ పథకాలు మనం చెప్పుకుంటూ వెళ్తే మనం చాలా ఉన్నాయి. ఇక్కడ చేస్తున్న ఈరోజు ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ వాళ్ళు తప్పుడు దారిని తీసుకెళ్తున్నారు. ఆరోగ్యశ్రీ కదమ్మా, ఆయుష్మాన్ భవ అనే పథకాన్ని ఆరోగ్యశ్రీ కింద మార్చారు మన జగన్ బాబు గారు. ఈయనేంటంటే స్టిక్కర్లు అంటించుకోవడం అలవాటు కాబట్టి ఆయుష్మాన్ భవలో ఇవాళ మోడీ గారు భారతదేశంలో ఎక్కడైనా సరే, ఆంధ్రప్రదేశ్లో కాదు, మీరు భారతదేశంలో ఉండి ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే 5 నుంచి 10 లక్షల రూపాయల వైద్యం మీ ఒక్కరే కాదు, మీ కుటుంబంలో ప్రతి వ్యక్తికి కూడా వర్తించే విధంగా ప్రవేశపెట్టిన ఘనత మోడీ గారిదమ్మా. ఈరోజు మీ ఊళ్ళో సచివాలయం కట్టారమ్మా, ఆర్బీగా కట్టారు కదమ్మా. ఆ 2 డబ్బులు కూడా మోడీ గారు కానీ రంగులీని వేసుకున్నాడు. అవి కడతాకి ఇచ్చిన డబ్బు మోడీ గారు. ఇవాళ సచివాలయంలో పనిచేస్తున్న ఎవరితో వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్లు ఎవరికి ఇబ్బంది ఉండదమ్మా.
వాలంటీర్లు ఇప్పుడు 5,000 10,000 చేస్తున్నారు. ఇలాంటి ఇప్పుడు రాజీనామా చేసేమని వాళ్ళు ఎందుకు బెదిరిస్తున్నా అంటే ఇక్కడున్న ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ పార్టీకి వాడుకుంటాకి. అది కూడా మోసపూరితమైన ప్రకటన మా జగన్ చేసేది. మీ ఉపాధి స్కీమ్ దగ్గర నుంచి జరుగుతున్న ప్రతి కార్యక్రమం కూడా మోడీ గారు ఇచ్చిన పథకాల ద్వారా, మోడీ గారు ఇచ్చిన డబ్బుల ద్వారా, స్కీమ్ ద్వారా జరుగుతున్న కార్యక్రమం ఇది. రేపు 13వ తారీఖు ఎలక్షన్లో పార్లమెంట్ మెంబర్గా భూపతి శ్రీనివాస్ వర్మ గారు పోటీ చేస్తున్నారమ్మా. మా గుర్తు కమలం, 3వ నెంబర్లో ఉంటుంది కమలం గుర్తు. ఇది 2వ ఓటు. ఎక్కడ కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో రావాలంటే మనం ఇక్కడ మన అసెంబ్లీకి 2వ ఓటు అమ్మ గాజు గ్లాసు గుర్తు 5వ నెంబరు అమ్మ. ఇది కూడా నొక్కి ఇది మనం లైట్ వెలిగేదాకా పట్టుకుని 5వ నెంబర్ 2వ ఓటు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. నరేంద్ర మోడీ గారు మీ అందరి కోసం చాలా పథకాలు ప్రవేశపెట్టారండి. పనికి ఆహార భద్రత అని, ఉచిత రేషను, 1 ఇయర్కి ఇది 3 గ్యాస్ కనెక్షన్స్, విశ్వకర్మ యోజన అని 18 రకాల వృత్తుల ద్వారా అందరికీ వృత్తుల్ని పెంపొందించడానికి మొదటి విడతగా 3 లక్షల లోన్ కూడా అందజేశారు. ఇలా ఇంకా ఇప్పుడు చెప్పినట్టు అన్ని చాలా పథకాలు ప్రవేశపెట్టారు. అవన్నీ కూడా జగన్ పథకాలుగా అంటున్నారా మీరు తెలుసుకోవాలి. హౌసింగ్ లోన్స్ కూడా ఇచ్చి నరేంద్ర మోడీ గారు 1,80,000 రూపాయలు మీకు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఆయన ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని మీరందరూ కూడా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు రావాలంటే ఇక్కడ భూపతిరావు శ్రీనివాస్ వర్మ గారిని గెలిపించాలి. ఆయన నరసాపురం పార్లమెంట్కి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. శ్రీనివాస్ వర్మ గారు ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీలో కష్టపడి ఒక సామాన్య కార్యకర్తగా ఆయన పనిచేస్తున్నారు. ఆయనకి ప్రజల సమస్యల మీద కూడా చాలా అవగాహన ఉన్న మనిషి, ప్రజల్లోకి అందుబాటులో ఉండే వ్యక్తిని. కేంద్రం నుంచి ఆయనకి పెద్ద పెద్ద పరిచయాలు కూడా ఉన్నాయి. రేపు కేంద్రం నుంచి నిధులు తేవడంలో కూడా ఆయనకి ఒక సత్తా ఉన్న మనిషి. మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో ఉంచుకుని శ్రీనివాస్ వర్మ గారికి కమలం గుర్తు మీద ఓటు వేసి, అలాగే ఇక్కడ తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఆయనకి గాజు గ్లాస్ గుర్తు మీద ఓటు వేసి ఇద్దరికి అఖండ విజయం చేకూర్చాలని తెలియజేస్తున్నాను. మనందరూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారు, మన బతుకులందరూ బాగు చేస్తారని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు చూసి మనందరం గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని పదవిలో కూర్చోబెట్టాం. కానీ ఈ 5 సంవత్సరాలు మనం ఇలా ఉన్నామంటే దాని ముఖ్య కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మనకు కొద్దిగా గొప్ప సాయం చేయబట్టి. ఈరోజు 100 రోజులు ఉపాధి హామీ పథకం పెట్టింది కేంద్ర ప్రభుత్వం. అలాగే ఇవాళ ఉచిత బియ్యం ఇస్తున్నారు అంటే అది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అలాగే ఇళ్ల స్థలాలు, ఇంటి లోను 1,80,000 రూపాయలు ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వమే. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు 1 రూపాయి కలపలేదు. పైగా అతను ఇవ్వకపోగా ఇసుక ఆయన అమ్ముకుంటున్నాడు, ఐరన్ దాని మీద అమ్ముకుంటున్నాడు, సిమెంట్ కూడా సొంత కంపెనీలతో సిమెంట్ తెప్పించుకొని అతను వ్యాపారం చేసుకుంటున్నాడు. గమనించుకోవాలి మనం. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు అంగన్వాడీలో బాలింతలకు కానీ చిన్నపిల్లలకు కానీ వచ్చే ప్రతి ఫుడ్ కూడా వచ్చేది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. నరేంద్ర మోడీ గారికి పంపిస్తున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో వేసుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే వచ్చిన 5 సంవత్సరాల్లో మన గ్రామ పంచాయతీల్లో ఒక రోడ్డు వేసిన దాఖలాలు లేవు, ఒక ట్రైన్ కట్టిన దాఖలాలు లేవు, ఒక బ్లీచింగ్ కాంట్రాక్ట్ కూడా రూపాయి లేకుండా చేసేది. మనకి కేంద్ర ప్రభుత్వం మన పంచాయతీకి సంవత్సరానికి వచ్చి 20 లక్షల నుంచి 25-30 లక్షలు ఆ పంచాయతీ డెవలప్మెంట్కి ఇస్తుంది. కానీ ఈ వచ్చిన 5 సంవత్సరాల్లో ఏ పంచాయతీ కూడా, ఏ గ్రామంలో ఉన్న ఏ నిరుపేదకు కూడా 1 రూపాయి ఇచ్చింది లేదు ఆయన. మా నాన్న కొట్టు సత్యనారాయణ నియోజకవర్గంలో ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చేయనంత అభివృద్ధి చేశారని, ఆయన చేసిన అభివృద్ధికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ కుమారుడు కొట్టు బాలరాజేష్ విజ్ఞప్తి చేశారు. ఆయన తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఆరుగొలంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన వెంట గ్రామ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు చిక్కాల సత్యనారాయణ, సబ్బితి బ్రహ్మయ్య, నార్ని శంకర్, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. కొట్టు బాలరాజేష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాల వలన ఎందరో పేద కుటుంబాల్లో వెలుగులు నింపారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినా ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఇస్తారన్న విశ్వాసం ప్రజల్లో లేదని అన్నారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని వాళ్ళు 2 నోట్లు ఇస్తారని నిన్నటి వరకు నేను తాడేపల్లిగూడెం టౌన్లో 24 వార్డులు తిరిగాను. 358 కిలోమీటర్లు నడిచానండి. అంటే 1 టౌన్లో 23 వార్డులు తిరిగాను, కంప్లీట్ చేశాను. 2 టౌన్లో 24 వార్డు తిరిగాను. ఇక్కడ ఇవాళ ఆరుగోలంలో తిరుగుతున్నానండి. ప్రజల స్పందన అయితే చాలా బాగుంది. చాలా మంది అందరూ మాత్రం లేదు నాన్న మీ నాన్నకే వేస్తాము, ఎందుకంటే ఖచ్చితంగా ఆయనే నెగ్గుతారని చెప్తున్నారు. మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా తాడేపల్లిగూడెం కాదు, మన రాష్ట్రంలో మనకి ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా అయ్యేది జగన్ బాబే. తాడేపల్లిగూడెంలో కూడా మన నాన్నగారిని గెలిపించుకుంటే అభివృద్ధి జరుగుద్దండి.
కొంతమంది అభివృద్ధి అంటే అడ్డంగా మాట్లాడుతున్నారు. మరి కోవిడ్ వచ్చి మనం ఇబ్బందులు పడ్డాం, చాలా మటుకు అభివృద్ధి పనులన్నీ సగం పనులు లేట్గా స్టార్ట్ అయినాయి. ఈ వరకు అయిపోవాల్సినవి ఇప్పుడు లేట్గా అవుతున్నాయి. ఈ 5 సంవత్సరాలు కోవిడ్ లాంటిది ఏమి ఉండదు కాబట్టి మంచి పరిపాలన ఉంటుంది. దమ్మున్న నాయకుడు, నమ్మకమైన నాయకుడు, కష్టపడతాడు, అబద్ధాలు ఆడు. చాలా మంది పేద ప్రజలకి లేకపోతే పిల్లలకి వాళ్ళందరికీ మంచి చదువులు ఉండాలి, ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదువు ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత వాళ్ళ కుటుంబాల జీవితాలు కానీ వాళ్ళ రాతలు కానీ మార్చుకుంటారు చదివిస్తే అని ఆలోచనతో వచ్చిన నాయకుడే మంచి నాయకుడు ఉన్న లక్షణాలు అంటే అన్ని. పార్టీ పరంగా చూడకండి, వ్యక్తిగతంగా చూసి మీరు తాడేపల్లిగూడెం గురించి ఆలోచించండి. మన నియోజకవర్గ గురించి మనకి చాలా పనులు చేయవలసిన పనులు ఉన్నాయండి. ఇదివరకు కోవిడ్ వల్ల చాలా ఇబ్బందులు పడి వెనకబడినాం. ఈ 5 సంవత్సరాలు మీరు మళ్ళీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అయ్యేది జగన్ గారే కాబట్టి నాన్నగారిని కూడా గెలిపించుకుంటే ఈ 5 సంవత్సరాలు మంచి అభివృద్ధి జరుగుతుంది, పనులన్నీ కొనసాగుతాయి. లేదంటే ఏదో 5 సంవత్సరాలు కోవిడ్ వచ్చినట్టు మళ్ళీ పనులన్నీ ఆగిపోయి అభివృద్ధి జరగకుండా ఖాళీగా ఉంటుందండి తాడేపల్లిగూడెంలో. కొంతమంది మాకు మంచి జరగలేదు అంటున్నారు. కానీ ఏది జగన్ బాబు కూర్చుని అక్కడ ఈ సుబ్బారావు తీసేయండి, లేదా ఈ వెంకటేశ్వరరావు తీసేయండి, లేదా వరలక్ష్మి తీసేయండి, మేరీకి తీసేయండి, నేను అండండి. మా నాన్న కూడా అలా అండు. మీ ఆధార్ కార్డు బట్టి, మీ వేలుముద్ర బట్టి ప్రతి పథకం కానీ మీ అర్హత ఉంటే వస్తుంది. స్తోమత ఉన్న వాళ్ళకి రాదండి, అర్హత ఉన్న వాళ్ళకి వెళ్తుంది. ఏదైనా లోపాలు ఉంటే మీకు సరి చేస్తున్నా వాళ్ళకి మళ్ళీ పథకాలు కానీ పెన్షన్ కానీ అందుతున్నాయి. మీకు 2 ఓట్లు ఇస్తారండి, ఇంకా 2 రోజుల సమయం ఉంది. ఆదివారం మీరు ఆలోచించుకుని వేయవలసి వస్తుంది. ఇప్పుడు మా నాన్నగారు కొట్టు సత్యనారాయణ గారు కష్టపడతాడు, ఆయన కూడా పెద్ద అయిపోతున్నారు. ఊరు ఏదో బాగు చేద్దామని వచ్చారు కదా. మీకు కోరేది ఏంటంటే ఊరు గురించి ఆలోచించండి. 2 ఓట్లు ఇస్తారు ఎంపీ ఎమ్మెల్యే. ఎంపీ గారు మన ఉమాబాల గారు, ఆవిడకి 1వ నెంబర్లో ఉంటుందండి మెషిన్ లో. 1వ నెంబర్లో ఫ్యాన్ గుర్తుంటుంది, దాన్ని నొక్కండి. మళ్ళీ ఎమ్మెల్యేగా మా నాన్నగారు కొట్టు సత్యనారాయణ గారు నిలబడుతున్నారు. మళ్ళీ పింక్ అక్షరాలతో పింక్ దాంట్లో ఉంటుంది, అది కూడా 1వ నెంబర్లో ఉంటుంది. దాన్ని నొక్కితే మీరు మళ్ళీ ఫ్యాన్ గుర్తు కొట్టేసి సింబల్ చేసి 1వ నెంబర్ నొక్కండి, మళ్ళీ ఫ్యాన్ గుర్తు కొట్టేస్తారు. 2 ఓట్లు తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. తాడేపల్లిగూడెం వాటర్ మహాశైలందరికీ విజ్ఞప్తి అంటే రేపు 13వ తారీఖు సోమవారం జరగబోయే ఎలక్షన్లో మనం ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అన్నీ చేసిన మన కొట్టు సత్యనారాయణ గారిని తాడేపల్లిగూడెం నియోజకవర్గం మళ్ళీ 3వసారి హ్యాట్రిక్ కోటీలాగా ఎమ్మెల్యేగా గెలిపించాలండి. అలాగే ఈయన మంత్రివర్గంలో కూడా ఈయనకి మరలా ప్రాతినిధ్యం ఉంటుంది. అందుకు మన అందరికీ కూడా బోల్డ్ అభివృద్ధి జరుగుతుందండి, అందరికీ తెలుసు. అంచేత రాబోయే ఎలక్షన్లో మీరు అందరూ ప్రలోభాలకు నమ్ముకోకుండా రాబోయే కాలంలో మన ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారిని అత్యధిక మేయర్తో గెలిపిస్తారని నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు, మన యొక్క శాసనసభ్యులైన కొట్టు సత్యనారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన తనయుడు పెద్ద కుమారుడైన బాలరాజేష్ గారు మన గ్రామానికి ఈ యొక్క క్యాంపెయినింగ్ మీద వచ్చినారు. కాబట్టి మీ అందరూ కూడా ఒకటే గమనించండి, జగన్ గారు ఒకటే అంటున్నారు, మీకు మంచి జరిగితేనే మాకు ఓటేని అంటున్నారు. ఇంకా ఈ విషయంలో మనకు చెప్పేది ఏముండదు. మీ అందరూ కూడా ఆలోచించి ఈ గత 5 సంవత్సరాల్లో మనకు మంచి జరిగితే ప్రతి కుటుంబానికి కూడా అన్ని సంక్షేమ పథకాలు కూడా సక్రమంగా వచ్చాయి. కాబట్టి మీ అందరూ ఆలోచించి మరలా మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే, మన యొక్క గ్రామం కూడా అభివృద్ధి చెందాలంటే, ఇటువంటి కక్షలు కార్పణ్యాలు ఇటువంటి గొడవలు లేకుండా ఉండాలంటే మన యొక్క కొట్టు సత్యనారాయణ గారికి ఓటేసి, అదేవిధంగా మన ఎంపీ గారు నిలబడిన గూడూరు ఉమాబాల గారు కూడా ఇంకో ఓటేసి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై నక్కోవాల్సింది కూర్చున్నాం. మన యొక్క గ్రామ అభివృద్ధి కూడా మీ అందరూ కూడా సహకరించాలి. మన యొక్క కొట్టు సత్యనారాయణ గారు నగ్గితే మాత్రమే మన గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అఖండమైన విజయాన్ని ఇచ్చి మమ్మల్ని అందరూ కూడా గొప్ప మెజారిటీ ఇచ్చి మా గ్రామానికి మంచి పేరు తెస్తారని మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బొలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. తాడేపల్లిగూడెం గ్రామమైనటువంటి శ్రీ 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 బొలుసమ్మ వారి యొక్క దేవస్థానంలో అక్షయ తృతీయ సందర్భంగా శుక్రవారం రోజున అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన చేయడం జరిగింది. భక్తులందరూ కూడా విశేషంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. విశేషంగా భక్తులందరూ కూడా అన్నదానంలో పాల్గొని అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు వీక్షించవలసిందిగా కోరుచున్నాము. రాష్ట్రంలో అభివృద్ధి కొండెక్కిందని, గ్రామ పంచాయతీ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్లించి గ్రామాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఆరోపించారు.
శుక్రవారం రూరల్ మండలం రామన్నగూడెంలో జగన్నపేట, కడియద్ద, నీలాద్రిపురం, నవాబపాలెం గ్రామాల్లో బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నిక ప్రచారం చేశారు. బొలిశెట్టి శ్రీనివాస్కు గ్రామంలో ఘన స్వాగతం లభించింది. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ పాలనలో గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేశారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి చేసుకోవడానికి ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. ఎంపీ ఓటు కమలం గుర్తుకు, ఎమ్మెల్యే ఓటు గాజు గ్లాసు గుర్తుకు వేయాలన్నారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ శ్రేణులు పాల్గొన్నాయి. ఆ డబ్బులు పక్కకు పెట్టించి అభిమానం అంతా చూపించారు. పవన్ కళ్యాణ్ గారు ఆశించడంతో అలాగే మన కార్యకర్త మన గుర్తు కాదు. నానే బళ్ళు పంపించారు, అందరూ బళ్ళు ఎక్కేయండి. పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో రేపు జరగబోయే ఈరోజు ఎన్నికల సంకారంలో భాగంగా జగన్పేటలో ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా ఈ గ్రామానికి తెలుగుదేశం ప్రభుత్వంలో తప్ప వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి జరగకపోయినా సరే చాలామంది మేము ఇంకా కాంగ్రెస్ నుంచి వచ్చాము, మేము అలాగే ఉంటాం అనుకుంటే రాష్ట్రం అభివృద్ధి చేసే అవకాశాన్ని ఇమ్మని మేము కోరుతూ ఉన్నాం. మా సొంతం కాదు, మీకోసం పనిచేస్తాం. మాకు ఓటేయండి. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. రాబోయే రోజుల్లో మనకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. నిజాయితీ పరులైనటువంటి అధికారులు తీసుకొద్దాం. ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లైల్లో నిధులన్నీ తీసేసుకున్నారో అవన్నీ తిరిగి తీసుకొచ్చి బాధ్యత మనం తీసుకుంటామని కూడా మీకు తెలియజేసుకుందాం. అంబేద్కర్ విదేశీ విద్యను మళ్ళీ ఇస్తాం. అదేవిధంగా అందరికీ ఆటోల దగ్గర నుంచి, లోన్ల దగ్గర నుంచి, ఇన్నోవా కార్ల దాకా ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు మరి బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి కూటమిగా పోటీ చేస్తూ ఉన్నాం. మరి మన గుర్తు గాజు గ్లాసు, మన నెంబర్ 5వ నెంబర్ మీద గాజు గ్లాసు మీద ఓటేయండి అమ్మా. అదేవిధంగా శ్రీనివాసరావు గారు బీజేపీ అభ్యర్థి, ఆయన కూడా ఓటేయండి. నరేగా నిధులు రావాలంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో కూడా మన సత్సంబంధాలు ఉండాలి. ఆయన కూడా మనతో పాటు గెలిపించండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి బాధ్యత మేము తీసుకుంటాం. మీ ఇంటిలో పెద్ద కొడుకు నాకు అవకాశం ఉండి మీ కష్టాలు నేను ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా గ్రామాల్లో అన్నింటిలో కూడా మరి ఇదివరకు ఏ రకంగా అయితే చంద్రబాబు గారు గవర్నమెంట్లో మరి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందిందో అదేవిధంగా మళ్ళీ చేసే అవకాశం మనకు వచ్చింది. ఈ అభివృద్ధిని మీ అందరూ కూడా సహకరించండి, అభివృద్ధికి సహకరించండి, అవినీతిని తరిమి కొట్టవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ఏదైతే ఈ డ్రైన్ ఉందో ఈ డ్రైన్ని ఖచ్చితంగా మెయిన్ డ్రైన్ చేయించే అవకాశం ఫస్ట్ ప్రైవేట్లో తీసుకుంటాం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ నీళ్ళు వచ్చే విధంగాను లంచగొండి లేని అధికారుల్ని తీసుకొచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. సెయింట్ యాన్స్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్స్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణను గెలిపించాలంటూ ఆయన కుమార్తె కంచన్ తాడేపల్లిగూడెం రూరల్ మండలం పొల్లాయిగూడెంలో ఎన్నిక ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చీకట్ల మల్లేశ్వరరావు, ఎంపీటీసీ మార్లపూడి సుబ్బారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కొట్టు సత్యనారాయణ నియోజకవర్గాన్ని చేసిన అభివృద్ధిని గురించి మరోసారి ఆయనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. పుల్లాయిగూడెం గ్రామంలో గడపకి మనం ప్రచారం చేస్తున్నాము. ఇక్కడ అంతా రెస్పాన్స్ వస్తే చాలా మంది అందరూ కూడా తప్పనిసరిగా జగన్ గారే రావాలి, ఆయన వస్తేనే మా పిల్లలు భవిష్యత్తు బాగుంటుందని చెప్తున్నారు. అందరూ కూడా ఆయన వస్తేనే మాకు పెన్షన్లన్నీ ఇంటికి వస్తాయి, మేము అందరం కూడా హ్యాపీగా ఇంట్లో ప్రశాంతంగా ఉంటామని చెప్తున్నారు. మీరు అందరూ కూడా ఒకటే ఆలోచించాలి, ఇక్కడ కొట్టి సత్యనారాయణ గారు, అక్కడ జగన్ గారు వస్తేనే మనకి అన్ని కార్యక్రమాలు, అన్ని పథకాలు కూడా అందరికీ అందుతాయి. మీరందరూ కూడా 2 ఓట్లు, ఎంపీ ఎమ్మెల్యే 2 కూడా 1వ నంబర్ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అలాగే ఎంపీ గారు ఉమాబాల గారిని, అలాగే ఎమ్మెల్యే గారు కొట్టి సత్యనారాయణ గారిని గెలిపించాలని కోరుతున్నాను. ఇవాళ మన గ్రామంలో ప్రతి ఇంటికి కూడా తిరుగుతుంటే అందరూ కూడా జగన్ మన ఎమ్మెల్యే గారు కొట్టి సత్యనారాయణ గారికి ఓటేయాలని అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇంటింటి కూడా చెప్తున్నారండి. అలాగే ఎంపీ గారికి కూడా 2 ఓట్లు కూడా ఎంపీ గారికి కూడా వేస్తామని అందరూ కూడా అదే చెప్తున్నారు. అలాగే ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా 80 ఇళ్ళు ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకున్నారండి. 80 ఇళ్ళు పింఛన్లు వచ్చినాయండి. ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందిన వాళ్ళు కానీ లబ్ధి పొందిన వాళ్ళు లేరండి. అలాగే ఇవాళ జగన్ గారి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తానని ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా
మేము వెళ్తుంటే ప్రతి ఇంటికి వెళ్తుంటే కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా మాట్లాడి మేము ఎమ్మెల్యే గారికి మేము తప్పనిసరి మేమే ఓటేస్తామని ప్రతి ఒక్కరు చెప్తున్నారండి. అలాగే ఎంపీ గారికి కూడా ఓటేస్తానంటున్నారండి. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నేను నమస్కారం అండి. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్న గజ్జల లక్ష్మి తాడేపల్లిగూడెంలోని తన కార్యాలయం నుండి వైసీపీ అనుకూల ఎన్నికల ప్రచారం చేస్తూ రాజ్యాంగబద్ధ పదవిని దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి పట్టణ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి ఆరోపించారు. ఆమె విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్నవి ఇవి అంటూ అధికార దుర్వినియోగం చేయడాన్ని ఖండిస్తూ వెంటనే ఎన్నిక నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అడపా శోభారాణి, లచ్చిరెడ్డి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో నిన్న వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తూ వాళ్ళు దొరికారు. వాళ్ళందరి మీద మన రిటర్నింగ్ అధికారి చెన్నై గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల లక్ష్మి గారి మీద ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంది ఆవిడ. రాజకీయ పార్టీ నాయకురాల్లాగా వారు మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారు, కూటమి అభ్యర్థులకి ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి ఆమె సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలన్నీ కూడా ఆవిడ తెలియపరుస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏ పథకాలు ప్రవేశపెట్టారు, ప్రజలకి ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది అని చెప్పి ఒక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు, కానీ మహిళా కమిషన్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంది. మహిళా కమిషన్ చైర్పర్సన్ చెప్పడం చాలా విడ్డూరంగా విచిత్రంగా ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసి ఆమెపై తక్షణమే చర్య తీసుకోవాలని కోరడం జరిగింది. వారిని ఆ పదవి నుంచి తొలగించాలని చెప్పి ఎన్నికల సంఘాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పట్టణంలో 2 దఫాలుగా ప్రచారం పూర్తయింది. అంతేకాకుండా 3వ దఫా ఈవీఎంలు డెమో చూపెట్టడం, మరి అది కూడా పూర్తయినందుకు మరి ఇందులో మరి పార్టీ కార్యకర్తలు చాలా శ్రమించి క్షేత్రస్థాయిలో మరి ప్రసారాన్ని తీసుకెళ్ళినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి మరి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి అత్యధిక మెజార్టీ ఇస్తామని చెప్పి అందరూ ప్రజలు చెప్పడం జరిగింది. అలాగే అసెంబ్లీ అభ్యర్థి మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు గాజు గ్లాస్ గుర్తు 5 దాని మీద కూడా విశేష స్పందన రావడం జరిగింది. ఈ 2 మరి పార్లమెంట్కి 1 ఓటు, అసెంబ్లీకి 1 ఓటుగా మరి నిర్దేశించడం జరిగింది. పార్లమెంట్కి కమలం గుర్తు 3వ నెంబర్ మీద ఓటు వేయవలసింది గాను, అలాగే అసెంబ్లీకి గ్లాసు 5వ నెంబర్కి ఓటు వేయవలసింది గాను ప్రజలందరికీ ఓటర్స్ అందరూ కూడా మరి పట్టణంలో ఓటర్ అందరూ కూడా పార్టీ కార్యకర్తలు ఈ 2 ఇవాళ రేపు కూడా ఎక్కువ శ్రమించి మన పార్టీ అభ్యర్థులిద్దరినీ కూడా విజయం సాధించాలని మరి దాంట్లో తమ వంతు కృషి చేయాలని తెలియజేస్తున్నాం. జరిగే ఎన్నికల ప్రచారంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి బొలిశెట్టి శ్రీను గారు అలాగే శ్రీనివాస్ వర్మ గారు అభ్యర్థులకి మేము ప్రచారం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే మహిళలను కలిసినప్పుడు మహిళలు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన అనేక పథకాల గురించి వారు అవగాహన తెలుసుకుని దాని గురించి కూడా చాలా మహిళలందరూ కూడా ఎన్డీఏ కూటమికి ఓటు వేయడానికి సుముఖంగానే ఉన్నారు. అలాగే చాలామంది లబ్ధిదారులు కూడా ఎన్డీఏ కూటమికి ఓటు వేసే విధంగానే ఉన్నారు. ప్రజల్లో మంచి అవగాహన వచ్చింది. రానున్న రోజుల్లో కూడా ఇటువంటి పథకాలన్నీ మనకు అమలు కావాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారందరూ కూడా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడున్న తాడేపల్లిగూడెం మహిళా మోర్చా కూడా అందరూ దీని గురించి విశేషమైన కృషి చేస్తున్నారు. ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని, దానికి మనం బొలిశెట్టి శ్రీనివాస్ అలాగే భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెంలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలో ప్రభుత్వం ఉద్యోగులు ఎవరూ లేరని ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్ తెలిపారు.
అక్కడ ఉన్నవారంతా ఒక పార్టీకి చెందిన అల్లరి మోకలని ఆయన స్పష్టం చేశారు. ఆ మేరకు శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు గుండుమొగుల నాగు, ఎస్ఎస్ ప్రసాద్, బొద్దాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ అక్కడ జరిగిన దాన్ని వక్రీకరించి అసత్య ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కోడ వెంకట్రావు గారు హై స్కూల్లో మొన్న పోస్టల్ బ్యాలెట్ జరిగేటప్పుడు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ గారు, నేను ఇద్దరం కలిసి వెళ్ళాం. వారు అభ్యర్థి కాబట్టి వారిని లోపలికి అలౌ చేసేటటువంటి రైట్ ఉంది ఎన్నికల ఆర్ఓకి అందరికీ కూడా. ఆయన రైట్ వేలో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మేమందరం బయటే ఉన్నాం. మేము వెళ్ళకూడదు కాబట్టి పోలీసులు ఏం చేశారంటే అభ్యర్థులు ఉండొచ్చు కనవాళ్ళు వెళ్ళిపోమంటే మేమందరం కూడా మన యొక్క ఉమెన్స్ కాలేజీ కాడే నుంచున్నాం అందరం కూడా. మీకు ఆయన తిరగడానికి వెళ్ళడానికి ఆయన రైట్ ఉంది. మీ అభ్యర్థి కూడా రమ్మనండి, మీ అభ్యర్థి తిరగమనండి, వాళ్ళందరికీ హక్కు ఉంటుంది. కానీ మీకు ఎందుకు అడుగుతున్నారని నేను ఖండించడం జరిగింది. కానీ అక్కడ జరిగిన దాన్ని వక్రీకరించి సోషల్ మీడియా ఉన్నాయి, వీళ్ళందరూ కూడా ఆ వాయిస్ను కూడా మార్పింగ్ చేసి ఉద్యోగస్తులు పోస్టులు ఓటేసేటప్పుడు అందరూ కూడా కొట్టు సత్యనారాయణ గారితో అభిమానంగా చూసి ఆయనకి ఎక్కువ ఓట్లేసేస్తారు అనేటువంటి బాధతోటి వాళ్ళు ఆ రకంగా మాట్లాడటం జరిగింది. కానీ అక్కడ జరిగిన దాన్ని ఎంప్లాయీస్ ఏదో తిరగబడ్డారనేది తప్పుడు వార్తని ఖండిస్తూ దీని ప్రత్యక్ష సాక్షిగా నేనే కాబట్టి అది నిరాధారం అని నేను తెలియజేస్తున్నాను. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రచారాలు చేసుకుంటారు, అది సహజం. అయితే వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ గారు ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 30 సంవత్సరాలుగా రాజకీయం చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ డిప్యూటీ సీఎంగా స్థాయికి ఎదిగిన వ్యక్తిని ఏ రకంగా అయినా సరే ఎదుర్కోలేక గ్లోబల్ ప్రచారంలో చేస్తాం. మనందరం చూస్తున్నాం, మీ అందరూ చూస్తున్నారు. కొట్టు సత్యనారాయణ గారు నెగ్గినా ఓడినా ఒక ఎమ్మెల్యేగా గుర్తింపు పొంది ప్రజల మన్ననలతోనే ఆయన ఈనాటి వరకు రాజకీయం చేస్తున్నాడు. ఆయన భగవంతుడు ఆ బడుసులమ్మ తల్లి ఆశీర్వాదంతో, ఆ వెంకన్నబాబు ఆశీర్వాదంతో డిప్యూటీ సీఎంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులుగా పదవిని అలంకరించి రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఏర్పాటు చేసి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఎంతో నీతివంతుడిగా పనిచేస్తూ శభాష్ అనిపించుకున్నటువంటి వ్యక్తి కొట్టు సత్యనారాయణ గారు. మనం కొట్టోళ్ళుగా ఉన్నప్పుడు కొట్టోళ్ళు కోట్లుగా అధిపతులు. కొట్టు సత్యనారాయణ మీదకి డబ్బే కావాలంటే ఈ 30 సంవత్సరాల రాజకీయం మానేసి వ్యాపారం చేసుకుంటే లక్షలాది కోట్లు సంపాదించడం ఆయనకున్నట్టు మేధాశక్తికి. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు, కానీ రాజకీయంగా ఉండాలి తప్పించి వ్యక్తిగత స్పర్ధల్లోకి మారకూడదు అని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలని అలా కొత్తగా ఇచ్చినటువంటి మేనిఫెస్టోని చూసి ప్రజలు పూర్తిగా ఆకర్షితులయ్యారు. గతంలో కంటే కూడా వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరిగింది. ఇదివరకు 50-51% దగ్గర ఓటింగ్ శాతం పడుతుందంటే అది ఈరోజు 55% వరకు పెరిగినట్టుగా సోషల్ మీడియాలో అన్ని సోర్సుల్లోనూ కూడా మనకు కనపడతా ఉంది. ఈరోజు తాడేపల్లిగూడెం ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే కారణం కేవలం కేసీఆర్ గారు తీసుకున్న చర్యలే. దాన్ని దృష్టిలో పెట్టుకుని పట్టణంలోనూ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్పీ ప్రభుత్వాన్ని కొట్టు సత్యనారాయణ గారి నాయకత్వాన్ని బలపరచవలసిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు కొట్టు సత్యనారాయణ గారి విజయం ఖాయమైపోయింది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ గారు గెలిచి తీరుతారు. స్థానిక గున్నం ఫంక్షన్ హాల్లో గురువారం రాత్రి జరిగిన విశ్వ బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ బీజేపీ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతకొట్ట తాతాజీలు పాల్గొన్నారు. వారితో పాటు కూటమి ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సతీమణి వెంకటేశ్వరి దేవి కూడా పాల్గొన్నారు. జీకే ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బొలిశెట్టిని ఘనంగా సత్కరించారు. తమ మద్దతును కూటమికి అందిస్తున్నట్లు హామీ ఇస్తూ విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధికి కూటమి సహకరించాలని కోరారు. కూటమి నాయకులు మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్లో విధ్వంసం జరిగిందన్నారు. వ్యాపారుల పరిస్థితి
బాగోలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ను, ఎంపీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మను గెలిపించాలని కోరారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్నాయి. అడుగుతున్నారు ఆయన్ని కౌన్సిల్ పంపించడానికి 2014 సంవత్సరం తెలుగుదేశం తరఫున మా నాయన గెలిపించారు వాళ్ళ చెల్లికి. కానీ మనం కూడా నెరవేరలేదు, ఎక్కడ కోఆపరేట్ చేయలేదు. కాబట్టి ఈ కొత్త అలాంటి చేయకుండా మరి మీరు కౌన్సిల్కి వెళ్ళడానికి కానీ మీకు రాజకీయ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మన ఎన్డీఏ ప్రభుత్వం మీకు కావాల్సిన పనులు చేయించడానికి ఎంతో ఎక్కువ సిద్ధంగా ఉంటారు. అంటే ఒక పట్టణం ఒక పెళ్లి చేయాలంటే మీకు కావాలన్నారు, ఒక పట్టణంలో ఓపెనింగ్ కావాలన్నా కూడా మీకు కావాలి. నేను చెప్పదలుచుకుంటాను. కాబట్టి మీరు కేవలం మీకు కావాలి, ఎందుకంటే మీరు మీ ప్లానింగ్ మాకు అవసరం. అందుకే ఈరోజు మీకు నేను పడుకోవడం వచ్చాను. ఎక్కడి నుంచి మధ్యలో మీరందరూ సహకారం నేను అందిస్తున్నాను. నన్ను గాజు గ్లాస్ గుర్తు, నాకు గాజు గ్లాస్ గుర్తు, నా నెంబర్ 5. నాతో పాటుగా నా మిత్రుడు శ్రీనివాస్ వర్మ గారు గడిచిన 20 సంవత్సరాల పరిచయం ఉన్న వ్యక్తి, సౌమ్యుడు, చిన్న స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా మరి ఎంపీ స్థాయికి నరేంద్ర మోడీ గారు దృష్టిలో పడిన వ్యక్తి. మరి ఆయన ఆఫీసులతో మరి ఆయనకి ఇక్కడ ఎంపీ టికెట్ ఇవ్వడం పిల్లలు ఆడుకోవచ్చు, సామాన్యులు ఆడుకోవచ్చు, ప్రజలు ఆడుకోవచ్చు, దళితులు ఆడుకోవచ్చు, రైతులు ఆడుకోవచ్చు, అందరినీ ఆడుకోవాలంటే నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ఎన్నికలు కావాలి. ఆయన ఆఫీసులు మనకు కావాలంటే ఇక్కడ శ్రీనివాస్ వర్మ గారు గెలిపించారు. ఎందుకంటే మనం అన్ని గెలిపించి మీరు అన్ని గెలిపించగలుగుతుంది, మనం తప్పు చేసినట్టు. కాబట్టి నాకు ఏ రోజులు వచ్చినాయో శ్రీనివాస్ వర్మ గారు కూడా అన్నీ ఓట్లు కావాలి. దానికన్నా 10 ఓట్లు కావాలి. కాబట్టి ఎవరైనా అన్యాయం జరిగితే నా మనుషులు కూడా ఎక్కడ దాకా వెళ్తాం, దాంట్లో పూర్వంతో నాకు సంబంధం లేదు. ఎవరైనా వస్తే నా దగ్గరికి వాళ్ళ కోసం ఎవరితో అయినా గొడవ పడతారు. నన్ను నమ్మిన వ్యక్తి నేను ఎక్కువ వదులుకోలేదు ఎదురుతోడు. అలాగే మీరు నన్ను నమ్మి మీరు ఈ సమావేశం మీ ఖర్చుతో, మీ ఖర్చుతో, మీ సేవతో ఏర్పాటు చేశారు. దానికి మమ్మల్ని మీరు పిలిచారు. మీరు మాకు ఇచ్చిన గౌరవానికి జీవితాంతకాలం మీకు రుణపడి ఉండాలని తెలియజేస్తాను. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీదేవి మహంకాళమ్మ ఆలయం వద్ద శుక్రవారాన్ని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఎగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో అందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నారన్నారు. ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీదేవి మహంకాళమ్మ వారి ప్రతిరూప దేవాలయంలో ప్రతిరోజు నిత్య పూజా కార్యక్రమాలతో పాటు ప్రతి గురువారం, శుక్రవారం కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అలాగే కుంకుమార్చన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ అమ్మవారిని దర్శించుకుని కోరిన కోరికలు తీర్చే తల్లిగా శ్రీదేవి మహంకాళమ్మ వారు ఇక్కడ వెలవడం జరిగింది. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని, అలాగే అమ్మవారి ఆలయం వెనుక సుమారు కొన్ని వందల సంవత్సరాల వయసు కలిగినటువంటి రావి చెట్టు కింద అనేక దేవతా విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని కూడా దర్శించుకుని అమ్మవారి కృపకు, అలాగే ఆ భగవంతుని ఆశీస్సులు భక్తులందరూ కూడా పొందాలని మహంకాళమ్మవారి ఆలయ కమిటీ తరఫున మనస్ఫూర్తిగా భక్తులందరినీ కూడా కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెం పట్టణంలోని 31వ వార్డులో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ను గెలిపించాలంటూ పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేశారు. 31వ వార్డు జనసేన ఇన్ఛార్జి దాగారపు శ్రీను, పార్టీ అధ్యక్షులు మామిడి అచ్చిబాబు, జనసేన నాయకులు సూరపు సుబ్బయ్య, పట్టిం రాంబాబు, దాగారపు నాగు, భీమవరపు దిలీప్, మెట్టె భాస్కర్, కడవలి సాయి ప్రసాద్, మద్దాల వీరు, టీడీపీ నాయకులు సుందర రమాదేవి, సీలి వెంకటాచలం, జూలూరి రాంబాబు తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఓటు గాజు గ్లాసు గుర్తుకు, మరో ఓటు కమలం గుర్తుకు వేయాలని ప్రచారం చేశారు.
సోమవారం జరుగు మన తాడేపల్లి శ్రీనివాస్ గారు రాజు గ్లాస్ తల్లి గారు వారి ఎన్నికలు పెట్టి అవకాశం ఉండమ్మా. మంచివాడు మన తాడేపల్లి కూడా ఉంది. అందరూ కలిసి ముందుకు వస్తున్నారు. గారికి బొంజర్ శ్రీనివాస్ గారికి గాజు ఉమ్మడి అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీను గారి తరఫున 31వ వార్డులో ఉన్న పెద్దలందరూ కూడా వార్డు బాట పట్టడం జరిగింది. ప్రతి డోర్ టు డోరు మేము వెళ్తే అమ్మ గ్లాస్ గుర్తుకు ఓటేయాలి, కమలానికి ఓటేయాలంటే వాళ్ళే మాకు ఎదురుగా వచ్చి స్పందించి బ్రహ్మరథం పట్టి ఆరతలు ఇచ్చి పూలదండలతో మాకు ఆహ్వానం చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఎంతోమంది నాయకులను చూసాము. ఈసారి బొలిశెట్టి శ్రీను గారిని గెలిపించుకునే బాధ్యత మా భుజస్కంధాలపై ఉందనేసి ప్రజలే మాకు ఎదురుగా వచ్చి చెప్పడం జరిగింది. ఇది ఈ ఎన్నికలు వన్ సైడ్ అయినాయి. ఖచ్చితంగా బొలిశెట్టి శ్రీను గారు గెలవటం సాధ్యం. భారీ మెజారిటీతో ఇక్కడ మన నియోజకవర్గంలో గెలిచే వ్యక్తి ప్రథమంలో ఈ బొలిశెట్టి శ్రీను గారు ఉన్నారు. అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు, అన్ని ప్రజల అందరూ కూడా ఆయన ముక్త కంఠంతో బొలిశెట్టి శ్రీను గారిని గెలిపించుకుంటామని వాళ్ళే మాకు వాగ్దానం చేస్తున్నారు. ఖచ్చితంగా 1-2 కోరికలు వాళ్ళు మా దగ్గర విన్నవించుకున్నారు. బొలిశెట్టి శ్రీను గారు వస్తే ఖచ్చితంగా డెవలప్ విషయంలో మేమంతా పూనుకుని చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ నెల 13వ తారీఖున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ బొలిశెట్టి శ్రీను గారి తరపున గాజు గ్లాసుకు గుర్తుకు ఓటేయమని చెప్పడానికి ఈరోజు మా 31వ వార్డులో ఉన్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బొలిశెట్టి శ్రీనివాస్ గారి అభిమానులు అందరూ కూడా ఇంటింటికి తిరుగుతూ గాజు గ్లాస్కి ఓటేయమని అభ్యర్థిస్తూ ప్రచారం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ వార్డుతో బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అవినాభావ సంబంధం ఉంది. ఆయన 2014 నుంచి 2019 వరకు మున్సిపల్ చైర్మన్గా చేసిన టైంలో మా వార్డుకి తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలోనే అత్యధికంగా 8 కోట్ల రూపాయలు మా వార్డు అభివృద్ధికి ఆయన శాంక్షన్ చేయటం ఇవ్వటం జరిగింది. కావున మేమందరం కూడా ఎంతో పట్టుదలగా మా వార్డులో ఒక్క ఓటు కూడా వేరే ప్రత్యర్థికి వెళ్లకుండా బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఏమని అభ్యర్థిస్తూ మేమందరం కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారిని, జనసేన పార్టీని గాజు గ్లాసుకు గుర్తువేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకుని మన తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము వార్డు అంతా తిరగడం జరుగుతుంది. 13వ తారీఖు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మన ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీను గారు ఎన్నికల గుర్తు గ్లాసు, ఆ గ్లాసుకి ఓటు వేయమని పార్టీని గెలిపించమని ఈ వార్డులోకి తిరుగుతుంటే వాళ్ళే ముందొచ్చి మేము గాజు గ్లాస్కి వేస్తాము, మనమందరం చెప్పాలి, వేరే వార్డుకి వెళ్ళి చెప్పాలి, మన వార్డు గాజు గ్లాసు మొత్తం వన్ సైడ్ అయిపోయింది, మన వార్డు అంతా కూడా గాజు గ్లాస్కి వేస్తామని అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చైర్మన్గా ఉన్నప్పుడు మన బొలిశెట్టి శ్రీను గారు రోడ్లు వేయించారు, డ్రైన్లు వేయించారు. ఇదే మనకి విజయం, ఫుల్ మెజార్టీ వస్తుందని 31వ వార్డుకి ఫుల్ మెజార్టీ వస్తుందని మన నాయకులంతా కష్టపడుతున్నారు. వారందరికీ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్థానిక జువ్వలపాలెంలోని శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ చక్రానికి విశేష పాలాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం రామకృష్ణ, సుభాషిణి దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు తమ సేవలను అందించారు. లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం నాడు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈరోజు 109వ వారం పురస్కరించుకుని
ఏ రామకృష్ణ గారు, వారి సతీమణి గారు సుభాషిణి గారు వాళ్ళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. లలితామ్మవారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరికీ కలగాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ యాసకాలం తాపానికి మజ్జిగ కూడా పోస్తున్నాము 30 లీటర్ల దాకా. ఈవేళ డొనేట్ చేసిన దాతలు మానేపల్లి రాజారావు గారు, అలాగే పత్తిపాడు భాస్కర్రావు గారు కూడా ఈవేళ మజ్జిగ డొనేట్ చేశారు. ఆ లలితామ్మవారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరికీ కలగాలని కోరుకుంటున్నాము. స్థానిక శివాలయం వీధిలో గురువారం రాత్రి ఉమ్మడి అభ్యర్థి బొలశెట్టి శ్రీనివాస్ గెలుపు కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ తాటికాయల వీరన్న ఆధ్వర్యంలో ఈ ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో కావ్యారెడ్డి, విజయ్ కుమార్, కొల్లూరి మూర్తి, తోటకుమార్, గోకా హరి, డి పెదకాపు, బి శివ, కాంతారావు, జి శివ, మహేష్, వాసు, ప్రసాద్, వెంకటేష్ నాయుడు, నాని, భూషయ్య, బాబీ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీల కూటమి అభ్యర్థుల నిమిత్తం నరసాపురం పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ గారి 3వ నెంబర్ మీద కమలం గుర్తు మీద ఓటు వేసి, అలాగే తాడేపల్లిగూడెం అసెంబ్లీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని స్థానిక తాడేపల్లిగూడెం 13వ వార్డులో గడప గడపకు ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది. అలాగే గతంలో చేసినటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా బీజేపీ మళ్ళీ చేస్తుందని, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అసెంబ్లీ తరపున గెలిపించమని, ఎంపీ నరసాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించమని కోరి ప్రార్థిస్తూ, దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఉంగుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పాతపాటి హరికుమార్ రాజు అన్నారు. శుక్రవారం ఉంగుటూరు మండలంలో ఇండియా కూటమి శ్రేణుల్లో ఎన్నికల ప్రచారం చేశారు. బాదంపూడి, చేబ్రోలు, పెద్దవేలమిల్లి, కాకర్లపూడి, నీలాద్రిపురం, నాచుగుండ గ్రామాల్లో కాంగ్రెస్, సిపిఎం పార్టీ శ్రేణులు రోడ్ షో నిర్వహించారు. కార్యక్రమంలో గుత్తికొండ కృష్ణ, నారపల్లి రమణారావు, ఎర్రంశెట్టి ఏడుకొండలు, నాగబాబు, వెంకటరావు, శేఖర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ ఇండియా మొత్తం మీద కానీ బీజేపీ చేస్తున్న రాజకీయాలు కానీ, అలాగే ఇక్కడ వైసీపీ చేస్తున్న ఇబ్బందులు కానీ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అందరికీ అవసరమైంది, అందరి జీవితాలని కాపాడాల్సింది ఇందిరమ్మ హస్తం తప్ప వేరే మార్గం అయితే కనపట్ల. మతాలను విడదీసి ఈ దేశంలో శాంతి లేకుండా చేద్దామనే ఆలోచనతో ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ కులాలని, మతాలని విడదీయడం జరుగుతుంది. దీనికి అనుగుణంగా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసిన తర్వాత దేశ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏదేమైనప్పటికీ మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనే ఉద్దేశంతో దేశం అంతటా పర్యటన చేసి వాళ్ళకున్న కష్టాలని, నష్టాలని తెలుసుకుని మనకి మేనిఫెస్టో పెట్టడం జరిగింది. అంటే ప్రతి కుటుంబంలోని ఆదాయాలు పడిపోయినాయి కాబట్టి ఆ ఆదాయాన్ని పెంచడానికి ఏ రకంగా చేయాలి, ఏం చేయాలనేది చూసి కుటుంబ ఆదాయానికి తోడ్పడడానికి వీలుగా పిల్లలకి ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువునిచ్చి ఫ్రీగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీదే ఉంది. ప్లస్ రేపు వచ్చే గవర్నమెంట్ మీద ఆధారపడింది. ఎప్పుడైతే కుటుంబంలోని విద్య, వైద్యం కూడా ఫ్రీగా చేయించడం జరిగిందో ఆటోమేటిక్గానే ఆ కుటుంబానికి ఆదాయం ఇచ్చేసినట్లే. అందుకోసం ఎటువంటి పరిస్థితుల్లోని ఇందిరమ్మ కాంగ్రెస్ కి ఓటేసి గెలిపించుకున్నట్లయితే పెద్దలకు కూడా, ఎవరైతే కుటుంబాల్లో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెలకి ఒక 4,000 రూపాయలు చొప్పున పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా వ్యవసాయానికి సంబంధించి యాక్చువల్గా మెట్ట ప్రాంతానికి సంబంధించి పామాయిల్ కానీ వీటన్నిటికీ కూడా గిట్టుబాటు ధర ఇప్పుడు లేదు. దాన్ని కూడా ఒక సమగ్రమైన గిట్టుబాటు ధర ఉండాలి వ్యవసాయానికి, దానికి అదే ప్యాడీకి దానికి కూడా ఉండాలని చట్టం చేయటం జరుగుతుంది. అంటే ఇంచుమించు ప్యాడీకి 2,100 దాకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. స్థానిక 19వ వార్డులో గురువారం సాయంత్రం ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన నాయకులు పైబోయిన వెంకటరామయ్య, సజ్జా సుబ్బుల ఆధ్వర్యంలో ఈ ప్రచారం జరిగింది. వీరు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా బొలిశెట్టి శ్రీనివాస్కు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మా ఫ్రెండ్ గారు అన్న ఓట్లు మన
ఇంటింటికి తిరుగుతూ ఓటర్లని బొలిశెట్టి శ్రీను గారికి మీ ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ప్రజలందరూ కూడా చక్కగా స్పందిస్తున్నారు. కాబట్టి ఈ రోజున గుంటూరు అంటే అతను ఎవరో తెలియదు, బొలిశెట్టి శ్రీనివాసరావు అని చెప్పి అతని పేరుతోటి తాడేపులో నామినేషన్ వేయించారు. అతనికి 6వ నెంబర్ బకెట్ గుర్తించిందన్నమాట. 2 సింబల్స్ కూడా ఒకేలా కనపడుతున్నారు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇటువంటి కుయ్యత్తును తిప్పుకొట్టి పార్లమెంట్ అభ్యర్థి ఏమో శ్రీనివాసవరం గారు, ఆయన 3వ నెంబర్ కమలం పువ్వు గుర్తుపెట్టుకోండి. తాడేపూడి ప్రజలు తెలివితేటలుగా విజ్ఞతతో ఓటు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నారు. ఇంటింటికి ప్రచారంలో భాగంగా జనసేన అలాగే టీడీపీకి సంబంధించిన సభ్యులు ప్రతి ఒక్కరు కూడా మేము ఇంటింటికి వెళ్ళడం జరిగింది. ఎలా ఉందంటే ఎదురొచ్చి వాళ్ళే గాజు గ్లాస్ గుర్తుకి మేము ఓటేస్తామన్నటువంటి భావాన్ని తెలియజేయడం చాలా ధైర్యాన్ని ఇస్తుంది. అలానే కమలం గుర్తుకి గాజు గ్లాస్, కమలం గుర్తు 3వ నెంబర్పై కమలం గుర్తు, 5వ నెంబర్పై గాజు గ్లాస్ గుర్తు ఓటేయడానికి వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. మరి ఒక్కసారి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకునేటువంటి మనం ఒక నాయకుని, ఒక మంచి నాయకుడిని, మన బొలిశెట్టి శ్రీను గారు ఒక సేవా దృక్పథం కలిగినటువంటి నాయకుడు, ఆయనకి ఓటేసి మన అఖండ మెజార్టీతో గెలిపిస్తే తాడేపల్లిగూడెం బాగుపడుతుంది. వాళ్ళు చూడండి, పట్టణం నుంచి పల్లెలకు కానీ పల్లెల నుంచి టౌన్లకు కానీ ఎక్కడైనా రావాలంటే గతుకులతో కూడినటువంటి రోడ్లు. మీరు నీతివంతమైన ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి నాయకుడు మన బొలిశెట్టి శ్రీనుని అఖండ మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు గతంలో బటన్ నొక్కి వాటికి ఈ నెల 10న బ్యాంకుల ద్వారా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వడం అభినందనీయమని రాష్ట్ర వినియోగదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు. రైతు నేస్తం తదితర పథకాలకు సీఎం ఎప్పుడో బటన్ నొక్కారని గుర్తు చేశారు. తాను కూడా ఈ విషయంపై న్యాయస్థానానికి లేఖ రాసినట్లు ఆయన పేర్కొన్నారు. అడవి కాలంలో జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమానికి తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన దోమల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.